మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్డు నందుగల సేవాజ్యోతి శరణాలయంలో శ్రీ 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 మల్లిక్ సాయి జన్మదిన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం సగర గజ్జెల్లి మాట్లాడుతూ హైందవ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు పరంపరలో ఋషులు మునుల ధ్యానమే నేటికి మనకు మార్గదర్శకాలు. ఆ పరంపరలో శ్రీ 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 మల్లిక్ సాయి కూడా ఒకరు. ఆయన ఉన్నన్ని రోజులు బడుగు బలహీన వర్గాలకి ఎనలేని సేవలు అందించి ప్రజల గుండెల్లో సాయి జ్యోతిగా వెలిగి సేవాజ్యోతిగా నిలిచారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆత్మజ్యోతిగా వెలుగుతూ మనందరికీ ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతూ మా ప్రార్థనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం సభ్యులు, విద్యార్థులు, మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో మల్లిక్ సాయి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాము. వీరి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మా సేవాజ్యోతిని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క భక్తులు మల్లిక్ సాయి గారు ఉండంగా ఎలాగైతే అక్కడ మల్లిక్ సాయి దగ్గరికి వెళ్ళారో సేవాజ్యోతి శరణాలయానికి రావాలని మా సేవాజ్యోతిని మేము కోరుకుంటున్నాం. ఆయన జయంతి వేడుకలు మళ్ళీ తర్వాత ఇంకా వేరే కార్యక్రమాల వేడుకలు మన సేవాజ్యోతి శరణాలయంలో చేస్తున్నాము. ఎవరికి వీలైతే సాయి భక్తులు ఎవరికి వీలైతే వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. శ్రీ మల్లిక్ సాయి గారికి మల్లిక్ సాయి గారికి మల్లిక్ సాయి గారికి